తమిళసై నిన్నటిదాకా తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్ ఇప్పుడు మాజీ గవర్నర్ స్థాయిలో రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని చూస్తున్నారు. నిన్నటి పార్టీ బీజేపీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తమిళనాట బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించడం కుదరదని తెలిసి కూడా ఆమె ఎందుకు రంగంలోకి దిగుతున్నారన్నది పెద్ద ప్రశ్నే. అందుకు కారణాలు లేకపోలేదు. తమిళసై తెలివి తక్కువ వ్యక్తి అయితే కాదు కదా. తమిళసై అంటే తమిళ సంగీతం అనే అర్థం. అది జానపద సంగీతం. చూడడానికి ఆమె ఆహార్యం కూడా తమిళ జానపదంలాగానే అనిపిస్తుంది. ప్రముఖ వైద్యురాలిగా రాజకీయవేత్తగా ఆమె ఎదిగినప్పటికీ ఆమెకు రావాల్సినంత పేరు రాలేదన్న ఫీలింగ్ ఉంది. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత తమిళసై 2019లో తెలంగాణ గవర్నర్గా నియమితురాలయ్యారు. అప్పటి వరకు తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇంతకాలం తమిళసై వర్సెస్ కేసీఆర్ జరిగిన గలాట గలబా ప్రతి ఒక్కరూ చూశారు. ఇద్దరి మధ్య బిల్లుల రాజకీయం తారాస్థాయికి చేరిన సందర్భాలు ఉన్నాయి. గవర్నర్ కావాలనే బిల్లులను తొక్కిపెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. మరోపక్క తన మాతృమూర్తి చనిపోయినప్పుడు ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించలేదని, పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు కనీసం హెలికాప్టర్ కూడా సమకూర్చలేదని గవర్నర్ తమిళసై ఆరోపించారు. అయినప్పటికీ ఆమె రైలు మార్గంలో ప్రయాణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అటవీ గ్రామాల్లో పర్యటించారు. గొత్తి కోయలతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇది ఒక కోణం. క్రియాశీల రాజకీయాలు తమిళసైకు కలిసొస్తాయా? గెలవడం అంత సులభం కాదని ఆమెకు తెలీదా? ఈ ప్రశ్నలు ఎవరైనా అడిగితే తమిళసై ఒక వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్తున్నారని చెప్పక తప్పదు. తమిళసై 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎంపీగా పోటీ చేశారు. 4 సార్లు ఓడిపోయారు. ఆఖరిసారిగా 2019లో తూత్తుక్కుడి లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. సీఎం స్టాలిన్ సోదరి కనిమొళిపై పోటీ చేసి పరాజయం పాలైన తర్వాతే ఆమెకు గవర్నర్ పదవి దక్కింది. అప్పుడు ఆమెకు 2 లక్షల పైచిలకు ఓట్లొచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఎన్నికల కథన రంగంలో దిగుతున్న వేళ తమిళనాట బీజేపీ కొంచెం పుంజుకుందన్న చర్చ జరుగుతోంది. ఆమె దక్షిణ చెన్నై, తిరునల్వేలి, కన్యాకుమారిలలో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజా సర్వేల ప్రకారం లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 2 నుంచి 3 స్థానాలొచ్చే అవకాశం ఉంది. బీజేపీ గెలవబోయే ఆ నియోజకవర్గం తనదెందుకు కాకూడదన్నది తమిళసై విశ్వాసం. గెలిస్తే కేంద్రంలో పెద్ద పదవి వస్తుందన్న నమ్మకం, ఓడిపోయినా పర్వాలేదన్న ఆలోచనతోనే ఆమె రంగంలోకి దిగుతున్నారు. ఓడిపోయినప్పటికీ ఇంతకాలం పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారన్న ఆలోచనతోనే తమిళసై ఎన్నికల బరిలోకి దిగారని చెప్పుకుంటున్నారు. తమిళసై మంచి మాటకారి, మంచి లీడర్ కూడా. తమిళనాట ఇప్పుడిప్పుడే పేరు సంపాదిస్తున్న నాయకురాలు. అందుకే ఆమె మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఒక క్రేజ్ కనిపిస్తోంది. దాన్నామె ఎలా వాడుకుంటారో చూడాలి. తమిళ ప్రజల్లో ఒక వర్గం మాత్రం ఆమె కోసం ఎదురు చూస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.